క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారా? దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఆశతో ప్రభు సన్నిధిలో కనిపెడతా ఉన్నారా? మరి దేవుని యొక్క ప్రేమలో కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుని మరొక దినంలో ప్రభు మనల్ని అడుగుపెట్టడానికి ప్రభు కృప చూపించారు. ఏప్రిల్ మాసం 27వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనుము. నన్ను ఆకర్షించుము. దేవుని యొక్క కృప లేకుండా మనం ఎవరం కూడా దేవుని యొద్దకు రాలేం. ఈ రోజున మనం ప్రభు దగ్గర ఉన్నాము అంటే అది మన శక్తితో, మన యొక్క ఇష్టంతో కాదు. దేవుడు మనల్ని ఆకర్షించారు కనుకనే ప్రభు దగ్గరికి మనం వచ్చాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలో ప్రభు చెప్తారు, నా తండ్రి వారిని ఆకర్షించితే తప్ప ఎవడో కూడా నా ఎద్దుకు రాలేడు. అంటే ఆత్మీయ జీవితము ప్రారంభము మన యొక్క ఆశతో లేదంటే మన మొదటి అడుగుతో కాదు, ప్రభు యొక్క కృపతో మనల్ని ఆకర్షిస్తేనే, దర్శించినప్పుడు, తాకినప్పుడు మాత్రమే మనలో మార్పు అనేది వస్తుంది. ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని మనం ఆకర్షించబడతాం. ఈరోజు మనము వినే ఈ వాక్యం ఒక ఆత్మీయమైన పిలుపు. నన్ను ఆకర్షించుము. ఇది దేవుడు మన యొక్క హృదయాన్ని పట్టుకుని తన వైపు ఆకర్షిస్తున్న ఒక దృశ్యం. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అయితే స్పందించేవారు ఎంతమంది? దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ఆయన ఆకర్షిస్తూ ఉన్నాడు. ఆయన చేసే మొదటి పని అది. నిజంగా మనలో ఎంతమంది ఆయన యొక్క పిలుపునకు మనం లోబడుతూ ఉన్నాం? ఆయన మాటకు మనము స్పందిస్తూ ఉన్నాం. రక్షణ అనేది లేదా దైవికమైన జీవితం అనేది అది మన ప్రయత్నం వలన ఆరంభం కాదు. అది దేవుడు ఆరంభిస్తేనే ఆరంభం అవుతుంది. ఒక చిన్న కోరిక మనలో కలుగుతుంది ప్రభు పట్ల అంటే అది పరిశుద్ధాత్ముడు నిన్ను ఆకర్షిస్తున్నాడు అని అర్థం చేసుకోగలగాలి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు చెప్తాడు, ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ పట్ల నేను కృప చూపించగలుగుతున్నాను. ఈరోజు నా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. వినగలుగుతూ ఉన్నారా? మీరు ఆకర్షించబడగలుగుతున్నారా? ప్రభు యొక్క ప్రేమకు స్పందన ఏంటో తెలుసా? ఈ వాక్యం పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో మన స్పందన ఎలా ఉండాలో ఈ యొక్క వచనం మనకు తెలియచేస్తా ఉంది. నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. మన స్పందన పరిగెత్తే భక్తి కావాలి. నిజంగా మన భక్తిలో పరిగెత్తే భక్తి మనం చేస్తా ఉన్నామా? ప్రభు ఆకర్షిస్తున్నప్పుడు సరి అయిన స్పందన పరిగెత్తడం అంటే ఆలస్యము చేయకుండా ప్రభు దగ్గరికి రావడం. ఆలస్యం అనేది మనకు తెలుసు బాగా, అది ఆత్మ సంబంధమైన ప్రమాదానికి గురి చేసేది. 119వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు 32వ వచనంలో, నా హృదయమును నువ్వు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞలను మార్గంన పరిగెత్తెదను. ఈ రోజున మనం చూస్తే అనేక మంది యొక్క భక్తి జీవితంలో కొందరు మెల్లగా నడుస్తారు. భక్తి జీవితంలో కొందరు ఇంకా నిలబడి నడక ఆరంభించాలా అనే ఆలోచనలో ఉంటారు. కానీ నిజంగా దేవుని ప్రేమించడం అంటే ఈ యొక్క వాక్యం ప్రకారం మనం తెలుసుకునేది పరుగెత్తే స్పందన, పరిగెత్తి ప్రభు దగ్గరికి వచ్చే స్పందన. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీ యొక్క ఆత్మీయ జీవితం యొక్క స్పీడ్ ఎంతో మీరు గ్రహించగలుగుతున్నారా? దేవుని మాట వింటున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మీకు వినపడుతున్నప్పుడు ఆ స్పందన, హృదయంలో కలుగుతున్న ప్రేరేపణ, దేవుని ఇంకా ప్రేమించాలి, ప్రభు దగ్గరికి రాగలగాలి, దేవుని సన్నిధిని ఇంకా వెతకాలి అనే ఆలోచన, ఆశ మీలో కలుగుతూ ఉన్నదా? పాపాన్ని విడిచిపెట్టడానికి ఆలస్యం చేయొద్దు. దేవుని యొక్క స్వరం వినపడుతున్నప్పుడు ఆలస్యం చేయడం చాలా ప్రమాదకరం. నిజమైన ప్రేమ అనేది త్వరగా లోపడుతుంది, పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వస్తుంది. 3వ మాట, రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను అంటే దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ప్రత్యేకమైన సంబంధం. ఇది చాలా అద్భుతమైన విషయం కదా. దేవుడు మనల్ని బయట నిలబెట్టడు, అక్కడే ఉండు అన్నాడు. ఆయన మనల్ని తన అంతఃపురంలోనికి తీసుకుని వెళ్తాడు. 100వ కీర్తన 4వ వచనం, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. దేవుని యొక్క సన్నిధి మనకి అందుబాటులో ఉన్నదే. మనం అతిథులం కాదు, దేవుని యొక్క సంతానమై ఉన్నాం. గనుక
ధైర్యంతో కృపాసనము వద్దకు మనం చేరగలగాలి. సంతోషంతో ప్రభు యొక్క సన్నిధిని మనం చేరుకోగలగాలి. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలగాలి. మన ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో అద్భుతమైన దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలగాలి. చాలామంది దేవుని గురించి తెలుసుకుంటారు. చాలా ఇష్టం యేసు ప్రభు అంటే. చాలా మంచి మంచి విషయాలు చెప్పాడు ఆయన, మేలు చేస్తాడు. కొంతమంది ప్రభు దగ్గరికి వస్తే మేలు చేస్తారు అని ప్రభు దగ్గరికి వస్తారు. కానీ నిజంగా అందరూ దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలుగుతున్నారా? బయట ప్రాంగణం అంటే బయట నిలబడి చూస్తూ ఉంటారు, ఆచారాలు గమనిస్తూ ఉంటారు, ఆరాధనా క్రమాన్ని తెలుసుకుంటూ ఉంటారు, విషయాలు సున్నిహితంగామైన సంగతులను గురించి ఆలోచన కలిగి ఉంటారు. కానీ అంతఃపురంలో ఉన్న దేవునితో ఉన్న ఆ సంబంధంలోనికి మాత్రము రాలేకపోతున్నారు. చాలామంది ప్రార్థనలో ఉన్న ఆ లోతుకి వెళ్ళలేకపోతా ఉన్నారు. ప్రభు సన్నిధిలో బయటే నిలబడిపోయి ఇంత మట్టుకు చాలులే అనుకునే వారి యొక్క ప్రేమ లేదా వారి యొక్క భక్తి. కానీ నిజంగా గమనిస్తే ఇంటిమేట్ అండ్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సన్నిహిత సంబంధాన్ని అంతఃపురంలో ఉన్న అనుభవంతో మాత్రమే తెలుసుకోగలుగుతాం. దేవుని గురించి తెలుసుకోవడం అనేది ఒక స్థాయి, దేవునితో జీవించడం అనేది మరొక మెట్టు. చాలామంది దేవుని గురించి తెలుసుకుని అక్కడ ఆగిపోతున్నారు. కానీ దేవునికి స్నేహితులుగా లేదా సేవకులుగా, దేవుని యొక్క హృదయము ప్రభువుకి దగ్గరగా ఉన్నవారు ఎంతమంది ఆలోచించండి. ఈరోజు నీ వాక్యం వెంటనే మీరు దేవుని గురించి తెలుసుకుని ఆగిపోయేవారుగా ఉన్నారా? లేదా ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయన సన్నిధిలో నిత్యము ముందుకు సాగేవారిగా ఉన్నారా? సన్నిహిత సంబంధం అంటే ఆచారాలు కాదు, కేవలం ఏదో కొద్ది సమయం ప్రార్థనలో గడపడము, ప్రార్థనలో పాల్గొనడం మాత్రమే కాదు, జీవితం అంతా కూడా దేవునితో ఒక చక్కటి సంబంధాన్ని కలిగి ఉండడం. యోహాను సువార్త 15:5 ప్రభు అదే సంబంధాన్ని గురించి ద్రాక్షావల్లి కొమ్మలకు మధ్య ఉన్న సంబంధాన్ని ప్రభు చెప్తారు. ఆ కొమ్మ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే జీవిస్తుంది. అది వేరుగా ఉంటే గనక ఎండిపోతుంది, అగ్నిలో పారవేయబడాల్సి ఉంటుంది తర్వాత. అలాగే మనం కూడా దేవునితో కలిసి ఉండే ఆత్మీయమైన జీవితం, ఆత్మ సంబంధమైన మన యొక్క సన్నిహిత సంబంధాన్ని గురించి ఈరోజు మనం ఆలోచించాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:17 పౌలు మాట అంటారు, ప్రభుతో కలుసుకొనిన వాడు ఆయనతో ఏక ఆత్మై ఉన్నాడు. ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఈ రోజున మనం ప్రభుతో కలుసుకుని ఏకాత్మగా మనం ఉండగలుగుతూ ఉన్నామా? ప్రభుతో ముచ్చటించగలుగుతున్నామా? ఒకే సంబంధాన్ని కలిగి ఉన్నామా? లేదా దూరంగా నిలబడి కొంత మట్టుకు చూచి కొంత మట్టుకు ఆనందించి అక్కడితో ఆగిపోయేవారిగా ఈ వాక్యం వింటున్న మీలో ఎందరున్నారో ఒకసారి ఆలోచించండి. సన్నిహిత సంబంధానికి రావాలి. అదే ద్వారం, ఆకర్షణ, నీ యొక్క ప్రేమ. సన్నిహిత స్థలం, అంతఃపురం, మహోన్నతుని చాటును నివసించటం, సర్వశక్తిని నీడన నివసించటం, అది సన్నిహిత స్థలం అనేది. రహస్యముందు, అది పబ్లిక్ స్టేజ్ కాదు, రహస్యమైన మనం ప్రభుతో గడిపే సమయం. గొప్ప గొప్ప సేవకులుగా మార్చబడేది లేదా దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు స్థిరపరచబడేది ఎక్కడో తెలుసా? గూఢమైన సంగతులు ప్రభు నీకు తెలియచేయాలనుకున్నది నీ యొక్క సన్నిహిత సంబంధం ప్రభుతో నువ్వు చేసే ఏకాంతమైన ఆ సన్నిధి, ఆ ప్రార్థన, ఆ జీవితం. ఎవ్వరూ చూడని చోట, ఎవ్వరూ కూడా కనుగొనలేని దేవుని యొక్క మార్గాన్ని గురించి యోబు భక్తుడు 28:7 చెప్తాడు. ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను తెలియదు, డేగ కన్నులు దానిని చూడలేదు, గర్వము గల క్రూర జంతువులు దానిని త్రొక్కలేదు, సింహము ఆ మార్గమున నడవలేదు. ఒక త్రోవ ఉంది, అది ఎవ్వరు కూడా కనుగొనలేరు. అదే దేవుని యొక్క మార్గం. క్రూరమైన పక్షికి తెలియదు, డేగ కన్నులు దానిని చూడలేదు, సింహం ఆ మార్గం నడవలేదు. అంటే ఏంటి తెలుసా? అపవాది సమీపింపని స్థలాలు అవి. అపవాది గ్రహించలేని లోతైన స్థలం అది. అదేంటో తెలుసా? అంతఃపురం. దేవునితో నీవు సన్నిహితంగా గడిపే ఆ స్థలం, దేవుడు నీతో ముచ్చటించే సమయం అది. గొప్ప గొప్ప సంగతులు, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు దేవుడు నీకు వివరించేది. ప్రభుని ఆకర్షిస్తా ఉన్నాడు. ప్రభునితో మాట్లాడుతున్నప్పుడు, దర్శిస్తున్నప్పుడు పరిగెత్తుకుంటే ప్రభు దగ్గరికి రా. అప్పుడు ఆయన నిన్ను అంతఃపురంలోనికి, రహస్యమైన స్థలము, అక్కడ నువ్వు ఒదిగిపో. ప్రభు సన్నిధిలో నువ్వు మొరపెట్టచ్చు. ప్రభు నీతో మాట్లాడతాడు. గొప్ప సంగతులు నీకు తెలియచేస్తాడు. గొప్ప గొప్ప కార్యాలు,
అద్భుతమైన ఆవిష్కరణలు ఎక్కడ ఆరంభమైనాయో తెలుసా? ప్రభు యొక్క పాద సన్నిధిలో. ఈ రోజున అద్భుతమైన సేవకులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో తెలుసా? ప్రభు యొక్క సన్నిధిలో, అంతఃపురంలో ప్రభుతో వారికి కలిగిన ఆ యొక్క సన్నిహిత సంబంధం ద్వారా. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన స్వరంని వింటున్నప్పుడు వెంటనే దేవునికి మీరు లోబడండి. ప్రభు దగ్గరికి నీవు రాకుండా దేవునితో ఉన్న సన్నిహిత సంబంధానికి దూరంగా చేసే అడ్డంకులు ఏమున్నాయో మీ జీవితాల్లో ఒక్కసారి ఆలోచించండి. దేవునికి వ్యతిరేకమైన పాపం ఏమైనా ఇంకా మీ జీవితాల్లో ఉందా? లేదా బిజీ లైఫ్ అని చెప్పే ఒక సాకుం ప్రభు ముందు మీరు పెడతా ఉన్నారా? ఆత్మీయమైన నిర్లక్ష్యం మిమ్మల్ని వెనక్కి లాగుతుందా? లేదా మతపరమైన ఆచారాలు నీ హృదయంలో ఇంకా మిగిలిపోతూ ఉన్నాయేమో? జాగ్రత్త. చాలామంది దేవుని యొక్క పని చేస్తున్నామంటున్నారు తప్ప దేవునితో సమయాన్ని గడపలేకపోతా ఉన్నారు. ఆ యొక్క సన్నిహిత సంబంధం, ఇంటిమేట్ రిలేషన్షిప్ ప్రభుతో పొందుకోలేకపోతా ఉన్నారు. ఆలోచించండి. ఈ రోజున యొక్క వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కోరుకుంటున్నది ఒకటే, పైపైన భక్తి కాదు. ఆయన సన్నిధిలో నిలిచి ఉండి అద్భుతంగా ప్రార్థన లోతుల్లోనికి వెళ్ళండి. ప్రభు యొక్క స్వరం వినేంత వరకు బయటికి రావద్దు. అంటే దేవుని ప్రేమ లోకానికంటే మించిన ఆనందం. లోకమిచ్చే ఆనందం తాత్కాలికమైనది, కానీ ప్రభు చూపించే ప్రేమ శాశ్వతమైనది. నీ కృప జీవము కంటే గొప్పది అంటాడు కీర్తనకారుడు. ఆయన ప్రేమ యొక్క ఎత్తు, వెడల్పు, లోతు ఎంత తెలుసుకోవాలి అంటే కనుక దేవుని ప్రేమతో మీ హృదయాలు నిండి ఉండాలి. ఈ రోజున మీ హృదయాలు దేనితో నిండి ఉన్నాయి? లోక ప్రేమతోనా, దేవుని యొక్క ప్రేమతోనా? నీ పూర్ణ హృదయంతో ప్రభుని స్తుతించు, ప్రేమించు అంటాడు ఆయన. యథార్థమైన మనసుతో ప్రభుని ప్రేమిందాం. యథార్థమైన ప్రేమతో ప్రభు ముందుకొద్దాం. సంపూర్ణమైన సమర్పణతో ప్రభుకి మన జీవితాలు అప్పగించుకుందాం. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక. తలలు వంచుదాం, ప్రార్థనలోకి విందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన సన్నిధిని బట్టి, మీ యొక్క వాక్య భాగమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈరోజు అద్భుతమైన ఆత్మ సంబంధమైన వారిగా మేము కట్టబడడానికి నేను ఉన్న అద్భుతమైన లేఖన భాగాలు మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. మమ్మల్ని ఆకర్షిస్తున్నా, మమ్మల్ని పిలుస్తున్నా, మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా. మొదట నీవే మమ్మల్ని ప్రేమించావు, మేము నిన్ను ప్రేమించలేదు. నీవే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చావు, మేము మిమ్మల్ని వెతకలేదు ప్రభా. ఎప్పటికీ మనిషి నిన్ను వెతకలేడయ్యా. ఎందుకంటే మనిషి పడిపోయిన భయంకరమైన స్థితి అటువంటిది. కనుక మరొకసారి ఈ పరమగ్రంథాలు అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇదిగో నీ వాక్యం వెంటనే నీ బిడ్డలని ఎదుగు పరిగెత్తుకుని రాగలగాలి. ఆ స్పందన ఆలస్యముగా, నిర్లక్ష్యముగా కాక ఇంకా ప్రభా నీలో ముందుకు అడుగు వేయడానికి ఏమేమైతే ప్రభు వాటిని ఆటంకపరుస్తున్నావో వాటిని జయించే శక్తిని నీ బిడ్డలకి దయచేయండి. అంతఃపురంలో ఉన్న అద్భుతమైన ఆశీర్వాద నిబిడలు పొందుకోగలగాలి. నీకు స్తోత్రాలు. నీ ప్రేమలో ఉన్న ప్రభ ద్రాక్షారసపు మాధుర్యమును ప్రభా నైనా, అవును, నీ ప్రేమ యొక్క ఎత్తు, వెడల్పు, లోతు, ఆ మాధుర్యమును మేము కలిగి ఉండడానికి సహాయం చేయి. రుచి చూచి నేను ఎరిగేవారిగా ప్రభా ఈ బిడ్డలు నిలబడడానికి సహాయం చేయమని, కుటుంబాలతో ప్రభా నేను వెంబడించేవారిగా నీ కృపను అనుగ్రహించమని, గో ప్రభా భర్తలను, భార్యలను, బిడ్డల్ని, కుటుంబాలను దీవించండి, బలపరచండి. నీ రాకడ కొరకు ప్రభా కుటుంబాలుగా మేము ఎత్తబడాలి. అట్టి కృపను అనుగ్రహించమని అడుగుతూ మరొకసారి అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. మీ సహాయం అనుగ్రహించండి. నీట్ ఎగ్జామ్స్ కొరకు, ఎంసెట్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలకి మంచి జ్ఞానమని దయచేయండి. నేను ఉన్నతమైన ప్రభావ విద్యను మా బిడ్డలు అభ్యసించడానికి నువ్వు సహాయం చేయమని అడుగుతున్నాం. ఉద్యోగ ప్రయత్నాలను దీవించి ఆశీర్వదించమని అడుగుతూ, రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని మీరు స్వస్థతనివ్వండి, విడుదల దయచేయి. ఈ రోజున నీ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రయాణాల్లో కూడా మీరు తోడేండి, నడిపించండి, బలపరచండి. చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాలను మీరు దీవించి ఆశీర్వదించమని మరొకసారి ఇదిగో ప్రభా వ్యవసాయం చేస్తూ సరి అయిన ప్రభా నాయన, ఇదిగో నాయన మరి దిగుబడి లేకుండా ఉన్న రైతుల్ని జ్ఞాపకం చేసుకో, వారిని ప్రత్యేకంగా మీరు బలపరచమని, వారు చేస్తున్న ప్రయత్నాలు మీరు ఆశీర్వదించమని నీ కృపాహస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డల్ని దీవిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయ్యండి, నడిపించును గాక. ఆమేన్.